teachers, and all my dear students. I hope that you have a bright future in your life. బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలంటే మనకి బీ బ్రేవ్, ధైర్యంగా ఉండాలి. తర్వాత బీ హానెస్టీ, నిజాయితీగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు మనం గొప్ప పొజిషన్లో ఉంటాం. మీరందరూ మంచిగా ఉండి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, ఓకేనా? తర్వాత నేను క్లాస్కి వచ్చినప్పుడు మీరు నన్ను మోసం చేసేవారు. ఎలా చేసేవారు? హోంవర్క్ రాస్తానని రాయకుండా, చదువుతున్నానని చదవకుండా కదా నన్ను మోసం చేసేవారు. ఇంటి దగ్గర మీ పేరెంట్స్ దగ్గర కూడా చదువుతున్నానని చెప్పి బయటికి వెళ్ళి ఆడుకోవడం, ఫోన్ చూడడం. అంటే మీరు మమ్మల్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, అంతేనా? మీరేమనుకుంటున్నారంటే అమ్మ దగ్గర నుంచి తప్పించుకున్నాను, టీచర్స్ దగ్గర నుంచి భలే తప్పించుకున్నాను అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మీరే మోసం చేసేసుకుంటున్నారు. బైబిల్లో ఉంటుంది మనకి, మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోవాలి. మిమ్మల్ని ఎవరో మోసపరచట్లేదు, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఏంటంటే నేను క్లాస్లో చూసింది కోపం. చాలా యాంగిల్ ఉంటుంది మీలో. ఎవరైనా ఏదంటే చాలు గట్టిగా వచ్చేస్తున్నారు, అర్థమైందా? కోపం అసలు పడకూడదు. బైబిల్లో ఉంటుంది కోపపడకూడదు కానీ పాపం చేయకూడదు. మన కోపం ఉదయం మొదలైతే సాయంత్రం కల్లా పోవాలి, కానీ మీకైతే చాలాసేపు ఉంటుంది. ఆ కోపంలో ఏం చేస్తారో కూడా మీకు తెలియట్లేదు. ఒకరిని కొట్టేయడం, ఒకరిని ఇచ్చేయడం, అంతేనా? కోపం కూడా పడకూడదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, కోపపడద్దు, శాంతంగా ఉండాలి. నేను శాంత బుక్ రాసినప్పుడు ఒకటి బాగా నాకు కనెక్ట్ అయింది. ఏంటంటే మన యేసుప్రభు గారు చెప్పారు, మిమ్మల్ని ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఒకటి 1 మైల్ దూరం రమ్మంటే 10 మైళ్ళ దూరం రమ్మని వస్తాను అని చెప్పాలి. మీది పైన లాగేసుకున్నారనుకో, ఓకే ఈ కిందది కూడా తీసేసుకో అని ఇచ్చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని కొట్టలేరు, అవునా? ఇంకేంటి ప్రతిదానికి అంటున్నాడు అంటున్నాడు అనుకొని ఏమీ చేయలేరు. అంటే సాత్వికంగా ఉండాలి, అప్పుడు కోపం రాదు. ప్రశాంతంగా ఉండాలి, ఎవరి మీద కోపం తెచ్చుకోకండి. ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, మోసపోకండి, కోపం తెచ్చుకోకండి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని చక్కగా ఉండండి. బయటకు వెళ్ళాక మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి. ఇప్పటి వరకు మనకి మేడం గారు, సార్ గారు కదా ఎంతో ఉచితమైన విద్యను అందిస్తున్నారు, అవునా? ఈ స్కూల్లో ఉన్నట్టుగా మీరు వేరే స్కూల్లో కూడా ఉండదు. మీకు తెలుస్తుంది, ఇప్పుడు ఈ స్కూల్ ప్లేస్ వెళ్తున్నారు కదా, అక్కడికి ఈ స్కూల్కి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మీకు చాలా విషయాలు